పాట హల్లెలూయా పాడిద ప్రభు నిన్ను కొనియాడు. 854 చిన్నమంద గీతావల్లో లేదు. చిన్నమంద గీతావళి లేదు కాదు అది. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములానికి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానికి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగెను. ఎందరో నిన్ను చూసిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువానే వెలుగొందితి నా జీవాకు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగొందితి నా జీవాకు జ్యోతివి నీవే. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. భయమును పారాద్రులి అభయమునిచ్చితివి. భయమును పారాద్రులి అభయమునిచ్చితివి. ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకు జీవింతును. నా జీవాపు దాతవు నీవే. నీ కొరకు జీవింతును. నా జీవాపు దాతవు నీవే. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ జీవిత
యాత్రలో ఏమేమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమేమి సంభవించినా, మహిమా నీకే ఓ ప్రభు, ఇది నా దీన ప్రార్థన. మహిమా నీకే ఓ ప్రభు, ఇది నా దీన ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎవరైతే మీ సన్నిధానములు విని అంగీకరిస్తారో వారు మీ రాజ్యానికి అర్హులని, వారసులని, మీ బిడ్డలని పిలువబడుతున్న మా అందరికీ మీ కృప దయచేసినందుకు తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో నుండి ప్రభు ఈ వాయిస్ స్వరాలలో నుండి, వాక్యము సత్యములో నుండి అట్టి హృదయాలు తెరవబడి విని విడిచిపెట్టేవారు కాక వాటి హృదయంలో భద్రపరుచుకొని నెమరి వేసుకొని కృపను దయచేసి మీ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. గణపరచుచు ఆరాధించెదను, జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా. మాలో వరకు ఇది అదే పాట పాడనా, నాలో ఊపిరునంత వరకు నా విమోక్షకుండవు నీవేనని, రక్షణానందము నీ ద్వారా కలిగిందని. నా విమోక్షకుండవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు. పునరుద్ధానుడా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు. నే ముందడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయని, నే ముందడు వెళ్ళని తెలియని మార్గం నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా సాగిపో
నన్ను శృతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు ప్రకటించేదా శరలోనైనా శృతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించేదా ప్రాణమా కుంగిపోకే ఇంకొక కాలం ప్రాణమా కుంగిపోకే ఇంకొక కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా శృతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు శృతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను శృతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు. మీ అందరికీ వందనాలు. రాజు గారు ఒక మంచి గొప్ప పాట పాడాడు. ఇప్పుడు పేతురు గారు కూడా ప్రాణమా కృంగిపోకుము అనే పాటతో దేవుని మహిమపరిచాడు. దేవునికే మహిమ కలిగినది. ఇప్పుడు మన ప్రియులు జ్ఞానరాజు గారు కొంతసేపు వాక్య పరిచర్య మనకి చేసి సారి చెప్తే బాగుంటుంది. వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువైన యేసు కొద్ది పెద్ద కొద్ది సౌండ్ పెట్ట అందరికీ వందనాలు. కొంచెం యెహోషువ గ్రంథం 24:15. గట్టిగా మాట్లాడాలి. యెహోషువ గ్రంథం 24:15 చదవండి. ఎవరైనా యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది ఆదిరన మీ ఇతరుల సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడే మీరు కోరుకొనుడి. మీరే ఎవరిని సేవింప కోరుకొనను నేనును నా ఇంటివారు యెహోవాను సేవించెదమనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులం అవుదుముగాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవానికి వందనాలు. ప్రభువా, ఇంతవరకు చదివిన వాక్య భాగమును దీవించండి. నీ బిడ్డలు ఇంతవరకు పాటలేందు నీ నామాన్ని మహిమపరిచిరి. ఇప్పుడు నీ వాక్యం ద్వారా ప్రభువా నీ పాదాల దగ్గరికి వచ్చినాను బలహీనుణ్ణి. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు వివరించండి. నీ నామానికి మహిమ తెచ్చుకుందరని కృప చూపండి. నాయన మీరే ఉండి మాట్లాడి ఈ రుచికరమైన ఆత్మీయాహారాన్ని మీరు వడ్డించి తృప్తిపరచమని యేసుక్రీస్తు నామమున నా తండ్రి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు యూదులకు ఇశ్రాయేలులకు, మీరు ఏ దేవుణ్ణి సేవిస్తారో మీరే కోరుకునండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అదరిన మీ ఇతరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరు
నేడే మీరు కోరుకున్నది. మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటివారు యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తులము అవుదుముగాక అనిరి. చూడండి, ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే, మోసే సేవ చేసినాడు, మోసేను కూడా తిరుగుబాటు చేసినారు, యెహోషువను కూడా సేవలోకి వచ్చినాడు. కానీ ఈయనను కూడా వాళ్ళు తిరుగుబాటు చేసి అక్కడక్కడ విగ్రహారాధనలో శోధనలో ఉంటున్నారు. కానీ యెహోషువ ఈ మాట యూదులతో ఇశ్రాయేలులతో చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదము. చూడండి, యెహోషువ ఎంత వారికి ఈ మాట చెప్పడానికి, అందరినీ కుప్పచేసి ఈ మాట చెప్పడానికి వాళ్ళు కొంతమంది నమ్మకస్తులుగా లేరు, కొంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు, కొంతమంది వింటున్నారు, కొంతమంది వినడము లేదు. కాబట్టి మోసే కూడా ఇప్పుడు ఐగుప్తు నుంచి విడుదల అయిన తర్వాత కనానుకు చేరేటప్పుడు వాళ్ళు చాలాసార్లు విగ్రహారాధన చేస్తున్నారు, దేవునికి నమ్మకస్తులుగా ఉండినవారు కాదు. కానీ అదే ప్రకారంగా మోసే కూడా చనిపోయిన తర్వాత యెహోషువ ఆయన స్థానంలోకి వచ్చినాడు. ఇప్పుడు కూడా అలాగనే చెప్తున్నాడు, నాకు ఇచ్చిన మర్యాద ఇతనికి ఇవ్వండి అని మోసే ఈ మాట చెప్పినాడు. చెప్పినప్పటికి కూడా ఆయనను మోసపరిచిన వారు కూడా వీళ్ళను కూడా మోసపరుస్తున్నారు. కానీ ఎవరిని మోసపరిచినా దేవుణ్ణి మోసపరుస్తున్నారంటే ఏ పని చేసినా దేవుని కనులు ఖచ్చితంగా మన పైన ఉంటాయి. మనం అనుకుంటాము, ఎవరు చూడలేదులే, ఎవరేం చేయలేదులే, మన వైపు ఓ అబ్బం మనం చేస్తున్నాం, ఎవరు చూసిరలేని మనం అనుకుంటాం. కానీ దేవుని కనులు మాత్రము ఆవగిందంతా కూడా జారిపోకుండా ఖచ్చితంగా ఆయన అన్నీ మనల్ని సృష్టించినవాడు, మనల్ని ఈ లోకంలోకి నిర్మించినవాడు ఆయన. కాబట్టి మనం చేసే ప్రతి పని ఆయనకు దాపరికం అనేది లేనే లేదు. ఎందుకంటే ఇంటికి జవ్వంతా కూడా దాచిపెట్టుకోవడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన మనల్ని రూపించిన దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఈ సర్వప్రపంచమంతా ఆయన కన్ను ఎవరు ఏం చేసినా కూడా అక్కడ ఖచ్చితంగా చూస్తూనే ఉంది, ఏది దాచిపెట్టుకోవడానికి వీలు లేనే లేదు. అందుకొరకే యెహోషువ నేనును నా ఇంటి వారు, ఎంత మంచి మాట చూడండి. ఎవరే దేవుణ్ణి సేవించిన వాని నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నామనే మాట ఎంతో విలువైనది. ఆయనను సేవిస్తే సమస్తము మనకున్న అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ కొంచెం అరచు. కాబట్టి మనము నిజమైన దేవుడు మన దేవుడు. కానీ ఎక్కడనో లోకస్తులు పెట్టుకున్న బొమ్మలు కానీ మన దేవుడు ఎటువంటి వాడు? మనసుల చేత చేయబడినవాడా కాదు, రూపించబడినవాడా కాదు. కాబట్టి సమస్తాన్ని ఆయననే చేసినాడు, సమస్త సృష్టి ఆయన్నే చేసి ఆ సృష్టిలో మనల్ని నిర్మించినాడు, మనల్ని రూపింపజేసినాడు, మనకు మట్టితో తయారు చేసి దాంట్లో జీవవాయువును వదినాడు. ఈ లోకంలో సమస్తము మనం ఆయన చేతనే నిర్మించబడినాం. కానీ మనం పెట్టుకున్న దేవతలను పూజించేవారు లోకంలో ఉన్నారు. కానీ మనల్ని సృష్టించిన దేవుణ్ణి, మనము నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారము. అందుకొరకే యెహోషువ నిజమైన దేవుణ్ణి ఎరిగినాడు కనుకనే ఆయన అంటున్నాడు, నేనును నా ఇంటి వారు కదా. ఎంత మంచి మాట అంటే అంత మంచి మాట. దేవుణ్ణి మాత్రమే సేవించాలి. ఆ ఘనత ఎవరికి దక్కడానికి వీలు లేనే. ఎందుకంటే సమస్తము ఆయనకే దక్కాలి, మన స్తుతులన్నీ ఆయనకే దక్కాలి, మన భక్తి ఆయనకే దక్కాలి. మనము ఆయన చేత నిర్మించబడినాం కాబట్టి మన సాగిల పడడం అంతా ఆయనకు మాత్రమే చెందాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనము యెహోషువలాగా నిజమైన భక్తిని కనపరుచుకోవాలి, నిజంగా దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని కొరకు జీవించాలి, దేవునితోనే మనం సావాసం చేయాలి, మనము ప్రయాణము ఆయనతోనే కొనసాగించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం వేసే ప్రతి అడుగులో ఆయనతోనే మనం ఉండాలి. ఆయన లేకుండా మనము జీవించడానికి వీలు లేనే. కనుక
ఆయన ఉంటేనే సమస్తం, ఆయన లేకపోతే సమస్తం ఏది మనకు ఈ లోకంలో ఆయన లేకుండా అన్నీ ఉన్నా కూడా వేస్టే. కానీ ఆయన ఉంటేనే సమస్తం, మనం అన్ని విషయాల్లో అన్నీ ఉన్నవారంగా మనం ఉంటామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఇంకొక మాట, దాంట్లోనే దాని పక్కల రూతు గ్రంథం ఉంది. ఒక మాట రూతు గ్రంథంలో రూతు గ్రంథము రూతు గ్రంథము 1వ అధ్యాయం 15, 16, 17 వచ్చింది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నా ఎంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నన్ను బ్రతుమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నువ్వు నివసించిన చోటనే నేను నివసించేదను. నివసించేదను. నీ జనమే నా జనము. నీ జనమే నా జనము. నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడే నా దేవుడు. చూడండి ఇక్కడ మంచి దేశాన్ని విడిచి రూతు కదా నయోమి ఇద్దరి కుమారులను తోలుకొని, భర్తను తోలుకొని ఎక్కడికి వెళ్ళింది? మంచి బెత్లెహేము కదా, మంచి విలువైన ప్రదేశం అది, మంచి సమస్తము దేవుని ప్రదేశం అది. ఆ ప్రాంతంలో ఎప్పుడు కరువు రాదు. కానీ ఈమె ఏం చేసిందంటే, ఇంకా ఎక్కడన్నా నేను వెళ్ళిపోతే ఇంకా సంపాదించవచ్చు అని అనుకోయింది. కాకపోతే సంపాదించడానికి వెళ్ళిపోయింది. కానీ ఈమె వెళ్ళిపోయిన కాడ ఏది ఎదురైందంటే, ఆమెకు పోయిన కాడ ఆమె సంపాదించడం ఏదో మనకు తెలియదు, కానీ భర్తను పోగొట్టుపోయింది కదా. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం మోయాబి దేశంలో కుమారులకు పెళ్లి చేసింది. కానీ కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కానీ కొంతవరకు జీవించినారు. కానీ కుమారులు భర్త ఏమైపోయినారు? మోయాబి దేశంలో చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఇంకా కోడళ్ళు మాత్రమే ఉన్నారు. కోడళ్ళు ఇక్కడ చెప్తుంది, ఆమె ఏమంటుందంటే, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. చూడండి ఎంత మంచి మాట. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఈరోజు పరిస్థితి తప్పితే ఆమె చిన్న కోడలు ఏమంటుందంటే, మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీరు సుఖపడండి, మళ్ళీ పెళ్లి చేసుకోండి అని నయోమి చెప్పింది. కానీ ఈమె మాత్రము ముద్దు పెట్టుకొని పంపిస్తుంది. కానీ మళ్ళీ అత్తను తిరిగి ఎవరు ముద్దు పెట్టుకున్నారు? తిరిగి ఆమె ముద్దు పెట్టుకొని ఇంత మంచి మాట చెప్పిందని ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఆ ప్రాంతం విడిచి పోనే అత్తని విడిచి పోతలేదు. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం కదా. ఎంత మంచి మాట. కాబట్టి నీ దేవుడే నా దేవుడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు పరిస్థితి తప్పితే మంచి మాట చెప్పింది మా ఎత్త అని అనుకోయింది చిన్నామె. కానీ ఈమె మాత్రము నిరీక్షణగా నిలబడిపోయింది. కాబట్టి అత్త మాటకు ఎంత మాత్రము నువ్వు నన్ను వెళ్ళవని అనొద్దు. ఎంత మంచి మాట. నన్ను వెళ్ళమని అనొద్దు. కానీ నీ దేవుడే నా దేవుడు, నువ్వున్న చోటనే నేను. మరణం తప్ప మరి మనల్ని ఇద్దరిని ఎవరు వేరు చేయనే. కాబట్టి మన జీవితంలో చూడండి, ఎంతోమంది చేతులు వేసి 3 రోజులకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ రూతు మాత్రం అలాంటి పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళత్తను నమ్ముకొనే ఉంది, వాళ్ళత్త ఎంబడే ఉంది, వాళ్ళత్త చెప్పినట్టునే చేస్తుంది. చూడండి, తిరిగి వస్తుంది. ఆమె తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు, అయ్యో నయోమి
నయోమి మన ప్రాంతం తిరిగి వస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ దేవుడు అక్కడ అంటున్నాడు, నన్ను నయోమిని పిలవద్దు, మారాని పిలవండి. నన్ను దేవుడు రిక్తురాలినిగా చేసి ఉంటుందంటే ఈమె వెళ్ళిపోయినది మంచిదే? దేవుని మీద మోపుతుంది, నన్ను రిక్తురాలినిగా రాజేసాను. చూడండి, చేసిన తప్పులు మన ఇంటే, కానీ దేవుని తప్పు ఏది ఉండని ఉండదు. మంచి ప్రాంతాన్ని ఇడిచి, జీవన కలిగిన ప్రాంతాన్ని ఇడిచి మనం వెళ్ళిపోయినప్పుడు, కష్టాలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు అవి మనం కొని తెచ్చుకునేటివే, కానీ దేవుడు ఎంత మాత్రం మనము హాని చేయడు. అందుకే రూతు అత్త మాట విని చిన్నగా ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి చిన్నగా ఎక్కడికి వచ్చేస్తుంది, బెత్లెహేముకు వచ్చేస్తుంది. అక్కడున్న వాళ్ళందరూ రోడ్డు పక్క పనికి వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, నయోమి ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తుందంటే ఆమె రూతు ఆమె కూడలు అని వాళ్ళు ఆమెతో అంటున్నప్పుడు ఆమె అంటుంది, నన్ను దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగానే ఉన్నాను, కానీ వచ్చేటప్పుడు నన్ను రిక్తురాలినిగా చేశాను అంటుంది. కానీ దేవుడు రిక్తురాలినిగా చేయలేదు. కానీ అందుకే మనము ఏదైనా మన ప్రాంతం విడిచి ఎక్కడికైనా మనము ఇది సంపాదించామని వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగునో మనకు తెలియదు కనుక అందుకే మనము మన ప్రాంతంలోనే ఉండాలి, మన ప్రాంతంలోనే దేవుని మహిమపరచాలి, మన ప్రాంతంలోనే నమ్మకత్వాన్ని సంపాదించాలి, మన ప్రాంతంలోనే ఇతర వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపించాలి. మన ప్రాంతంలో ఎంత కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా ఉన్న స్థానంలోనే జీవించాలి. మనం ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో ఉందని కాదు, ఏముంటుంది అక్కడ. మనం మంచిదైతే మన ప్రాంతం మంచిదవుతుంది, మన నోరు మంచిదైతే మన దేశం మంచిదవుతుంది, అంతే. కాబట్టి అక్కడ పోవడం వలన ప్రయోజనం ఏమి? వాళ్ళు ఏం సంపాదించలేరు. ఆమె అంటుంది, ఇక్కడ ఏముంటుందంటే, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప నాకు ఏ కీడైనను చేయనుగాక. నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనక వారిద్దరూ బెత్లెహేముకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఊరి వారందరూ ఆమె యొద్దకు గుంపుగా కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనక నన్ను నయోమిని పిలువక మారానుడి, నేను సమృద్ధి గలదానినై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేసెను. మీరు నన్ను నయోమిని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పాను. సర్వశక్తుడు ఏం చేసినాడంట? బాధపరిచినాడంట. అంటే ఈమె చేసినది ఏంది లేదు, కానీ సర్వశక్తుడు బాధపరిచేవాడు కానే కాదు. ఎప్పటికైనా మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని బ్రతికించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు కదా. మనము బాగుండాలని ఆయన కోరిక. మనం ఎప్పుడు దారి తప్పాలని దేవునికి ఉండనే. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే చాలా మంచివాడు. అందుకొరకి యెహోషువ నేను నా ఇంటి వారు అంటుంది, నయోమి అంటుంది, మరణం తప్ప నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశమే. మరణం తప్ప మరి మనల్ని వేరు చేయడానికి వీలు లేదన్నప్పుడు నయోమి మరసంగా అయింది. వాళ్ళు తిరిగి బెత్లెహేము వరకు ప్రయాణము చేశారు. కనుక మనము కూడా మన జీవితంలో దేవునికి నమ్మకంగా ఉండాలి, పెద్దవారికి నమ్మకంగా ఉండాలి, పెద్దవారితో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, మనము పెద్దవారికి మర్యాద ఇవ్వాలి, వారితో మనతో వాళ్ళ ఏకత్వంగా ఉండి మంచి మనసు. చూడండి రూతు ఎటువంటిది, అత్తకు మంచి. అక్కడ వాళ్ళ గోత్రికుడు కూడా ఒక మాట అన్నాడు, కరియకపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఆయన, అమ్మ నువ్వు మన గోత్రికుడు అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఆమె వెళ్ళినప్పుడు ఆయన మంచిగా అక్కడ పేలాలు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. కానీ ఆయన మన గోత్రికుడు అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళన్నప్పుడు ఆమె చెప్పినట్టే వెళ్ళిపోయినా కూడా అక్కడ ఆయన ఒక మంచి మాట అన్నాడు, అమ్మా ఇక్కడ మన గోత్రికుడు ఇంకొకడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా ఉదయం తెల్లారిన తర్వాత ఆ ఎవరి దగ్గర ఈయన ఉన్నాడు, పొలంలో కోపించినాడు పనివారితో, ఎవరి దగ్గర ఈయన పండుకున్నాడు, ఆమె కూడా అక్కడికి వెళ్ళమని నయోమి చెప్పినప్పుడు వెళ్ళింది.
అక్కడ మాత్రము ఆయన ఆయన కాళ్ళ దగ్గర వస్త్రం ఆయన పండుకున్నప్పుడు ఆయన దుడిగిన భయపడి లేచి నా కుమారి అన్నాడు. అక్కడ ఎంత మంచి మాట కదా, నా కుమారి నువ్వు వెళ్ళి నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, ఎవరి కంట్లో పడకుండా ఉదయకాలం నీకు న్యాయము నేను చేస్తాను. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ సమయానికి ఇది జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, అక్కడ కూడా ఆయన దేవుడు తోడై ఉన్నాడు. బోయేజు మధ్యన రూతు మధ్యన వాళ్ళిద్దరికీ మంచి మాట. ఆ మాట అన్నప్పుడు ఎంత మంచి మాట, ఎంత సంతోషమైనది చూడండి కదా. కాబట్టి అందుకొరకే మన పట్ల దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. కాబట్టి మన జీవితం బాగున్నప్పుడు ఎదుటివానిలో కూడా మంచి కార్యాలు మనకు కూడా చేపించేవాడు ఉన్నాడు. కాబట్టి మన జీవితం బాగాలేకపోతే ఎదుటివానిలో కూడా జీవితం బాగానే ఉండదు. కాబట్టి మనలో ప్రభు ఉన్నాడు ఉంటే, మన దగ్గర మంచి విశ్వాసం ఉంటే, మన దేవుడు ఎదుటివానితో కూడా ఈ శ్వాసాన్ని నుంచి మనతో సంధి కలుగజేస్తాడు. కనుక వాళ్ళిద్దరు ఈ మధ్యలో మంచిగా మాట్లాడుకున్నారు. తిరిగి వెంబడే రూతు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఉన్న విషయాలలో చెప్పింది. మరి 6 కొలల యువలను కట్టించినాడు పోయేసి కదా. చూడండి ఎంత నమ్మకం, ఎంత మంచిది. కాబట్టి అలాంటి జీవితం మనం జీవించి నమ్మకత్వాన్ని సంపాదించాలి, దేవుని కొరకు జీవించాలి. నేనును నా ఇంటి వారు నీ దేవుడే నా దేవుడు అని మనము జీవించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సరే, ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. అయిపోయింది సార్ నా టైం? అయిపోయింది. ఓ ఛాన్స్ అయిపోయి. సరే, మీ ఇష్టం. చెప్పు సరే ఇంకా